ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు మీకు తెలిసే ఉంటది. నరసన్నపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్లి జీసస్ వర్డ్స్ రాయించారు. అంటే ఇలాంటి సంఘటనలు చూస్తుండేటప్పుడు ఏదో విధంగా మత కల్లోహాలు తీసుకురావాలి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ని క్రియేట్ చేయాలి. ఒక క్రిమినల్ పాలిటిక్స్ లో ఉంటే ఎటువంటి సంఘటనలు జరుగుతాయో అవే సంఘటనలు ఇప్పుడు వాళ్ళు పునరావృతం చేయడానికి రెడీ అవుతున్నారు. లోకల్ గా హిందూ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక క్రిస్టియన్ స్లోగన్స్ ఏవైతే రాశారో ఆ కేసుకి సంబంధించి డీటెయిల్స్ చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాము. సో దీని మోటివ్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ బాగా రన్ అవుతున్న చర్చ్ ఒకటి, బుడితి దగ్గర ఉన్న చర్చ్ ఒకటే. రీసెంట్ గా ఏంటంటే ఎలమంచిలి విలేజ్ అవుట్స్కట్స్ లో ఒక కొత్త చర్చ్ ని కన్స్ట్రక్షన్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇంకొక పాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారో ఈ ఇక్కడ బుడితి చర్చ్ కి రావాల్సిన క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం తగ్గిపోతుంది అన్న వర్షన్ తోటి ఈ ప్రాబ్లమ్ ని ఇట్లా క్రియేట్ చేస్తే విలేజెస్ ఆటోమేటిక్ గా కొత్త చర్చ్ ని కట్టడానికి అపోజ్ చేస్తారు. కాబట్టి లోకల్ పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనను అపోజ్ చేయడం జరుగుతుంది. సో దాని వల్ల అప్పుడు చర్చ్ కన్స్ట్రక్షన్ ఆగిపోతే అప్పుడు ఈ బుడితి పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు అది అడ్వాంటేజ్ ఉంటుందన్న ఆలోచనతో ఇది చేసినట్లు మనకి క్లియర్ గా ఇది తెలుస్తుంది.